హాయ్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిందంటే ఫస్ట్ మొదలు పెడతారు జనసేన కుర్రోళ్ళు. జనసేన కుర్రోళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అరే ఆ ఓజీ సినిమాను అప్పుడెప్పుడో అన్ని సినిమాలు వచ్చినాయి, అన్ని వాళ్ళ చేతులారా పాడు చేసుకుంటారు. వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా ట్రోల్ చేసిరా? వైసీపీ వాళ్ళు సినిమా బాగాలేదని అన్నారా? ఒక కుర్రోడైనా వైసీపీ, ఒక కుర్రోడో, ఒక పెద్ద ఆవిడో, ఒక పెద్ద మనిషి, ఒక వైసీపీలో ఉన్న నాయకుడు ఏదో బాగాలేదు సినిమా పోగాగని అన్నారా? ఫస్ట్ రెచ్చగొట్టే జనసేన వాళ్ళే. తర్వాత ట్రోల్ చేశారు, సినిమా ఫెట్ అయింది, సినిమా నడతలేదు అని అంటారు. అంత పెద్ద స్టార్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సార్ సినిమా అంటే ఎట్లా ఉండాలి? ఎంత ఓర్పుగా ఉండాలి? మీరు సైనికులు పోయి సైకోలు లెక్క తయారవుతారు. ఆయనకు పేరు పోగొట్టుకుందరు. మీరు పవన్ కళ్యాణ్ సార్కు మొత్తం పేరు పోగొట్టేది మీ అభిమానులే సార్. పవన్ కళ్యాణ్ సార్ మీకు వైసీపీ వాళ్ళు ఎవ్వరేమనలేదు, ఎవ్వరు ట్రోల్ చేయలేదు, ఎవ్వరూ ట్రోల్ చేస్తలేరు. మీ సినిమా అంటే ఇంకా చాలామంది చూస్తాము. సినిమా పరంగా అయితే మేము సినిమా చూస్తాము. రాజకీయం వేరు. మొత్తం రాజకీయం తెచ్చి ఆ సినిమా కాడ పెట్టేస్తారు. సినిమా టికెట్ల కాడ పెడతారు. ఎందుకు? సినిమా చేసుకోండి, మంచిగా ఉంది, బాగుంది అని చేసుకోండి. వైసీపీ నా కొడుకులు పండ పెడతాం, తొక్కేస్తామని దయచేసి ఆ మాటలు మానేయండి. ఆ మాటలు మానే వరకు ఇటు నుంచి వైసీపీ వాళ్ళు కుర్రోళ్ళు వాళ్ళేం తక్కువ తింటారా? వాళ్ళేం తక్కువ తిన్నారా? వాళ్ళు ఇక ఆ సినిమా ఇట్టుంది, ఈ సినిమా ఇట్టుంది, వాళ్ళు ట్రోల్ చేయటం స్టార్ట్ చేస్తారు. మీకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీరంటే చాలా అభిమానం మాకు. మీరు రాజకీయంగా ఇట్లనే ఎదగాలి. ఒక 2 సార్లు ఏం ఓడిపోయినా కానీ ఇప్పుడు ఒకటేసారి వచ్చారు, పొత్తులో ఉన్నారు, గెలిచారు, డిప్యూటీ సీఎం కొట్టారు. మన అన్న పవన్ కళ్యాణ్ మన అన్న చిరంజీవి గారు అయితే మీరు గెలిచినప్పుడు చాలా సంతోషంగా పడ్డారు. ఆ సంతోషం చిరంజీవి అన్నయ్య ముఖంలో అట్లే ఉండాలి. మీరు కూడా ఒక అంచెలంచెలుగా ఎదగాలి. కానీ ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారా? చూసే ఆడియన్స్ కూడా నాకు కామెంట్ పెట్టండి. మీరు కూడా న్యాయం చెప్పాలి. ఎందుకంటే న్యాయం మాట్లాడాలి. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు అంటే అస్సలు ఎప్పుడు ట్రోల్ చేయరు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయినాకనే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎవడో ఒకడు ఇక్కడ స్టార్ట్ చేసినాకనే అక్కడ వైసీపీ నుంచి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. అంటే మరి చెప్తాం కదా, ఇప్పుడు మనం కేకు ఆర్డర్ చేస్తాము, బర్త్డే చేస్తాము, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా. అలాగా వైసీపీ వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. మీరు ట్రోల్ చేయకండి. ట్రోల్ చేసుకోకుండా మీ సినిమా బాగుందని బాగా ప్రమోషన్ చేసుకోరి. పవన్ కళ్యాణ్ సార్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి. కానీ మీరు జనసేన వాళ్ళే తొక్కేస్తారు ఆ పవన్ కళ్యాణ్ సార్కు. అరే అంత స్టార్ ఉన్న నాయకుడు, అంత స్టార్ చేసిన మన చిరంజీవి అన్నయ్య తమ్ముడు ఆయన నాగబాబు సార్ ఏమి ఇప్పుడు వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళు కూడా హీరోలు అయ్యారు. అరే అంత పెద్ద హీరో స్టార్ ఇంట్లో పుట్టిన ఆయనకు మీరు మొత్తం ఆయన పరువు తీస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ సార్కి ఏంటంటే తెలుస్తలేదు. మీరు ఇట్లా ట్రోల్ చేయకండి బాబు. సినిమా ఫీల్డ్లోనే ఉండండి. రాజకీయమే. మనం ఎదుర్కోవాలంటే ఒక కొండ, అది ఆ కొండ ఎవరంటే వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ కొండను ఢీకొట్టాలంటే కొద్దిగా కొండనెక్కాలి. కానీ ఒకటేసారి ఉరికిపోయి కొండెక్కుతా అంటే ఏడవుతుంది సార్? పవన్ కళ్యాణ్ సార్, ఇది మీకే వీడియో. జనసేన వాళ్ళకి చెప్పండి. జనసేన వాళ్ళు అన్నల్లారా, టీడీపీ అన్నల్లారా, మీరు వైసీపీ జోలికి రాకండి. వాళ్ళు ట్రోల్ చేయరు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ నేను ఒక్కటే చెప్పేది, మీరు పండ పెడతాం, తొక్కేస్తాం, ఈ వైసీపీ నా కొడుకులు అది ఇది అనొద్దు. అంటురు. మేము సోషల్ మీడియాలో మేము చూసే ఆ తర్వాత మేము ట్రోల్ చేస్తాం. అదైతే పక్కా తగ్గేదేలే. ఎందుకంటే మీరు స్టార్ట్ చేస్తుర్రు. రాజకీయంగా మాట్లాడండి. ఏదైనా ఏముంటే రాజకీయం చర్చించుకుందాం. కానీ పండ పెడతాం, కొట్టేస్తాం, నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా. మొన్న గబ్బర్ సింగ్ ఆయన ఎట్లా చేసిరు? లక్షల కాలంట. ఎక్కడెక్కడ అనంతపూరు, రాజమండ్రి, ఎక్కడెక్కడ ఉన్నారు వైసీపీ వాళ్ళు.
ఎక్కడైనా ఉన్నారు. హైదరాబాద్లో కూడా పట్టుకురు ఆయన గబ్బర్ సింగ్ ఆ రౌడీని. హైదరాబాద్లో బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర పట్టుకున్నారు. క్షమించని చెప్పినప్పుడు వదిలిర్రు. మీరు దయచేసి సినిమా లాగానే ఉండండి. సినిమా అందరం చూద్దాము. మొన్న నేను కూడా పోతే 1000 రూపాయలు అనే వరకు నేను పోలేదు. నేను ఆటో డ్రైవర్ని, 1000 రూపాయలు ఎందుకు పెట్టాలి, ఇక 4 రోజులు పోతే పవన్ కళ్యాణ్ సార్ చూడొచ్చులే, 150 రూపాయలు 160 రూపాయలు ఉన్నప్పుడు చూడొచ్చులే ఫ్యామిలీతో అనుకున్నా. కానీ ఫస్ట్ జనసేన వాళ్ళే స్టార్ట్ చేస్తుర్రు. వైసీపీ వాళ్ళు అని అంటారు కానీ జనసేన వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు స్టార్ట్ చేయకపోతే రాజకీయం మాట్లాడుకోండి. మీరు రాజకీయం మాట్లాడుకోండి అబ్బా. మీరు రాజకీయానికి సినిమాని మురి పెడతారేంది? ఇప్పుడు ఎన్నో సినిమాలు పాపం 5-6 సినిమాలు అన్ని పట్టు. ఆ సినిమా తీసిన వాళ్ళు పాపం నిర్మాతలు ముఖంలో కళ ఉంది కానీ కోట్ల అప్పులు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం తాకట్టు పెట్టి సినిమా తీస్తాడు ఒక ప్రొడ్యూసరు. ఆయన సంఖ నాకిస్తున్నారు. అరే క్యా బాత్ హే, అరే అట్లా చేయవద్దు కదా. జనసేన వాళ్ళంటే నాకు గౌరవం. మీరు పార్టీ పెట్టిర్రు, పార్టీ అంచెలంచెలంగా ఎదగాలి ఎప్పుడైనా సరే, నేనైనా నువ్వైనా. జగన్మోహన్ రెడ్డి చూడండి, ఫస్ట్ పార్టీ పెట్టిండు, కాంగ్రెస్ వాళ్ళకి వద్దని కాంగ్రెస్ వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పెట్టిండు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చెంచల్గూడల జైల్లో 16 నెలలు ఎవరైనా ఉంటారా? బయటికి వెళ్ళి పార్టీ పెట్టి మళ్ళా ఎలక్షన్లో పోయి 25 మందిని గెలిపించుకొని 25 మంది అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ నెక్స్ట్ సారి కొద్దిగా పాదయాత్ర స్టార్ట్ చేసి అందరు స్టార్ట్ చేసి మీకేమైనా తిట్టిండా? పాదయాత్ర స్టార్ట్ చేసి కానీ ఎవరికేమైనా అన్నాడా? ఒక్క మాట అయినా. ఈ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ పరంగానే, అది కూడా పార్టీ పరంగా అంటాడు కానీ ఇలా అన్నాడా? పాదయాత్ర కూడా చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి కిట్ అన్నీ పాదయాత్ర నుంచి ఫస్ట్ నుంచి చూడండి. అట్లా అంచెలంచెలు ఎదిగి 152 సీట్లు కొట్టి ముఖ్యమంత్రి అయ్యిండు తెలుసా. సరే ఇప్పుడు మీరు కూటమి, జనసేన, బీజేపీ, మన ఎక్కడెక్కడ ఉన్న అన్ని అన్నీ కలిసి అన్ని పార్టీలు కలిసి మా జగన్మోహన్ రెడ్డి ఓడదింగిరు, మా వైసీపీ ఓడింది. కానీ సింగిల్గా వస్తే ఏ మాత్రం ఛాన్స్ లేదబ్బాయ్. మీ జనసేనకు లేదు, టీడీపీకి లేదు, ఇంకా బీజేపీకి అసలే లేదు, ఇంకా కాంగ్రెస్ అంటే జై శంకర. అలాగా దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ మీరు పవన్ కళ్యాణ్ సినిమాలు ట్రోలు చేయకాకండి. వైసీపీ వాళ్ళు కూడా అక్కడి నుంచి చేయరు. మీరు చాలా అంచెలంచెలు నేను చెబుతున్నా కదా, కొండని ఢీ కొట్టాలంటే అంచెలంచెలు ఎదగాలి. మా జగన్మోహన్ రెడ్డి చూడు ఎలా వచ్చిండు, అంచెలంచెలు. రేపు కొట్టేస్తాం మళ్ళీ, రేపు కొట్టేస్తాం 28కి పక్కా మళ్ళీ కొట్టేస్తాం. చూడండి మరి మీరు. అది రేపు 28కి మనం ఎలా రావాలో చూడాలి. కానీ ఆ సినిమా పేరు అంటాడు, ఆ పండ పెడతాం అంటాడు, ఆ వైసీపీకి కొడుకులారా అంటారు, ఒకడేమో రోజమ్మ మేడం తిడతాడు. ఏంది అది? అదే నా రాజకీయం. ఎలా ఉండాలి రాజకీయం? ఇలా ఉండాలి. మీసాలు చూసిరా, ఇంకో ఇలాగా మీసాలు ఇట్లా తిరుగుతున్నాయా, ఇట్లా నిమ్మకాయ నిలబెట్టాలి మీసాల మీద, నిమ్మకాయ అలా నిలబెట్టి రాజకీయం మాట్లాడాలి. ఈ సినిమా మనకు జాంతానే భయ్, సినిమా కైకోయే. జై జగనన్న, జై హింద్, జై జగనన్న.